హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త ఎడిటింగ్ని తీసుకొచ్చాను. అది కూడా మన కైన్ మాస్టర్లో. ఇంత ఈజీ ప్రాసెస్ ఇలా నా చేయడం అనేలాగా నేను తీసుకొచ్చాను మీ ముందుకి. మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది కదండి. సో మనం ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలంటే ఇమేజ్ అని వెళ్ళాలి. అందులో మనం ఇందులో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం ఇప్పుడు బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళేసి ఇది ఇట్లా లాగేద్దాము. వేసినప్పుడు బ్యాక్ వెళ్దాము. బ్యాక్ వెళ్ళినాక నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. అదేంటంటే ఈ బ్యాక్గ్రౌండ్. సో సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వెళ్తున్నా. బ్యాక్ వెళ్ళి ఇది నేను జూమ్ చేసుకుంటాను. ఇదైతే మనం ఇట్లా జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకున్నాక నేను ఫస్ట్ అయితే 8 తీసుకున్నాను బ్లాక్ని. అది ఎంత సైజులో ఉందో అంత సైజులో ఈ రెండింటిని ఈక్వల్గా చేసుకోవాలి. చేసుకున్నాక బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళినాక ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసినాక ఇక్కడ ఆల్ ఆప్షన్ ఉంది కదా, అందులోకి వెళ్తున్నా. ఇప్పుడు నేనైతే అనుష్క ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. అనుష్కది, ప్రభాస్ది. సో నేను ఫస్ట్ అయితే అనుష్కది తీసుకుంటా. అనుష్కది యాడ్ చేసుకొని బ్యాక్ వెళ్ళిన. ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ తీసేయాలి నేను. సో ఇలా వెళ్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని వస్తుంది, మ్యాజిక్ రిమూవర్. అది క్లిక్ చేస్తున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది అనమాట. ఇందులో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అయింది. చూసారా, బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయింది. నేను ఇది జూమ్ చేసుకున్నాను. ఈ ఫోటో జూమ్ చేసుకొని ఇది కూడా సేమ్ ఇలా అని ఈ సైజులో అనుకోవాలా. ఈ సైజులో అనుకున్నాక మళ్ళీ బ్యాక్ వెళ్దాము. ఇప్పుడు నేను పక్కన ప్రభాస్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్. మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలా. మళ్ళీ మీడియాకి వెళ్ళి ఇప్పుడు ప్రభాస్ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకుందాం. మనం ఏ పిక్చర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది ట్రై చేద్దాము. కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరైటీగా ఉంది కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాము అవుతుందా అవ్వదా. ఒకసారి ఇది కొంచెం నేను క్రాప్ చేసుకుంటాను. మరీ ఎక్కువ వేస్టేజ్ ఉంది ఇందులో. సో ఇది మళ్ళీ నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను. మ్యాజిక్ రిమూవర్ ఎలా వస్తుంది చూడండి. ఇది ఎలా అంటే కొంచెం క్లారిటీ ఉంటే బాగా వస్తుంది. ఓకే అండి, పర్లేదు, బాగానే వచ్చింది. మరి ఓకే చూడండి. ఓకే కదండి, చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో. కొంచెం ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇక్కడ మనం మళ్ళీ దీన్ని కూడా క్రాప్ చేసుకోవచ్చు. మధ్యలో అది వచ్చింది కాబట్టి. సో నేను ఏం చేస్తాను అంటే పోవట్లేదు కదా, కొంచెం స్మాల్ సైజులో చేసుకుందాము. చేసుకున్నాక దీన్ని క్రాప్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, అది కట్ చేసిన కదా, కొంచెం కిందకి లాగుదాము. ఇది కూడా కొంచెం కిందకి లాగుదాం. ఓకే, నొక్కినాక ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకుందాం మనం. ఓకే కదా. ఓకే, చూడండి మనం ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అండి ప్రాసెస్. అసలు ఇందులో కైన్ మాస్టర్ అర్థమైన వాళ్ళైతే సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇందాక క్రాప్ చేసుకున్నాం కదా, కొంచెం తీసేద్దాము. తీసేస్తే బాగుంటుందా. కొంచెం ఇక్కడ జరుపుకుందాం. చూడండి, ఇప్పుడు మనము ఇది ఏదైనా కొంచెం కొటేషన్ కానీ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇది కూడా నేను ఇక్కడికైతే లాగుతున్నానండి. ఇందులో మనం లిరిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలుకి నాకు ఎడిటింగ్ చేసే టైం ఉండదు మెయిన్. సో నేను అందుకే ఎక్కువ వీడియోస్ ఏం చేయను. సో ఇప్పుడు నేను ఇందులో ఏమైనా టెక్స్ట్ రాయాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నేను ఏదన్నా ఒకటి ఇంగ్లీష్లో రాస్తాను చూడండి.
నిన్ను చూడకుండా ఉండలేను నేను అని మనం ఒకటి పెడదాం సింపుల్గా. చూడండి, ఇప్పుడు మనం దీన్ని కూడా అసలు స్టైల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, మనకి కావాల్సింది పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇది ఇచ్చేస్తున్నా. ఇది ఇచ్చేసుకొని అందులో మన కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డార్క్ అయినా, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అయినా, ఏదైనా ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇది ఒకవేళ ఇక్కడ సెట్ అవ్వలేదు అని అనుకోండి, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం ఇక్కడనే ట్రై చేద్దాము. చూడండి ఎంత బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక చిన్న కొటేషన్లా, అంటే నిన్ను చూడకుండా ఉండలేను నేను అని పెట్టాం కదా. ఇక్కడ మనము ఒక వీడియో చేసుకోవాలా, అందులో లిరిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా లిరిక్స్ ఉన్న సాంగ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా, లేదు ఇలాంటి ఇంకా పిక్చర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మీరు అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా కొన్ని నాకు తెలిసినవి మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇదైతే ఇలా. ఒకవేళ వీడియో కావాలంటే కూడా మనము వీడియో అయితే లిరిక్స్ తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకుంటే, మనం వీడియో ఎంత పొడుగుంటే మనం అంత సైజులో అన్ని లెంత్ ఒకే సైజులో ఉండాలండి. సో అలా అయితేనే మనకు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో దీన్ని అయితే నేను ఇలా క్రియేట్ చేశాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని ఇలా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.